మనకందరికీ తెలుసు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ గ్లాసెస్ వాడుతున్నారు. సో ఇప్పుడు గ్లాసెస్ అన్నప్పుడు మనము ఏ వెరైటీ గ్లాసెస్, ఏముంది పవరు, సైట్ ఏముంది అనేది మనకి ఇంపార్టెంట్. సో దాంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. వన్ ఈజ్ మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ అస్టిగ్మాటిజం. సో మనం జనరల్గా మయోపియా అంటే దూరం చూపి, హైపర్మెట్రోపియా అంటే దగ్గర చూపియమని అనుకుంటాం. సో దానికి వచ్చే గ్లాసెస్ కరెక్షన్ ఏమంటే ప్లెయిన్ స్పెరికల్ గ్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి అస్టిగ్మాటిజం, టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ అస్టిగ్మాటిజం. సో అస్టిగ్మాటిజం అన్నప్పుడు దేర్ ఇస్ ద షేప్ ఆఫ్ ద కార్నియా. సో ఇది మనకి నల్లగుడ్డ అంటాము జనరల్గా లేమన్ టర్మ్స్లో. సో దిస్ ఇస్ కార్నియా. సో కార్నియా జనరల్గా ఏముంటుందంటే స్పెరికల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్మూత్ రౌండ్ సర్ఫేస్. సో అస్టిగ్మాటిజం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ అనేది చేంజెస్ వస్తాయి. ఈ సర్ఫేస్లో చేంజెస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి క్లారిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈవెన్ మీకు దూరం చూపి మంచిగా కనిపిస్తే కూడా లెటర్స్ కానీ ఏదో వర్డ్స్ కానీ షేకినెస్ ఉంటుంది, ఓవర్లాపింగ్ ఉంటుంది, బ్లర్రింగ్ ఉంటుంది, డబల్ విజన్ లెక్క వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ అస్టిగ్మాటిజం. సో ఏమవుతుందంటే షేప్ ఆఫ్ ద కార్నియాకి చేంజెస్ వస్తుంది. సో ఇట్ ఈస్ అ నార్మల్ స్పియర్ సర్ఫేస్. సో ఇక్కడ చేంజెస్ వచ్చినప్పుడు మనకి ద రేస్ ఆఫ్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఆన్ టు ద ఐస్ వెనక నర్వ్స్ మీద కరెక్ట్గా ఫోకస్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనకి అస్టిగ్మాటిజం అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేస్తాం కరెక్ట్ చేయడానికి? సిలిండ్రికల్ గ్లాసెస్ అని వాడుతాం. ఓకే, సో సిలిండ్రికల్ గ్లాసెస్ ఆర్ స్పెషలీ మేడ్ గ్లాసెస్ విచ్ ఆర్ యూస్డ్ టు కరెక్ట్ ద అస్టిగ్మాటిజం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం సిలిండ్రికల్ గ్లాసెస్ పెట్టినప్పుడు క్లారిటీ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చాలామంది మీరు యూ విల్ ఆల్సో యూ విల్ గెట్ టు నో మీకేముంటుంది అంటే క్లారిటీ ఉండదు, కొంచెం ఏమో షేడింగ్ అనిపిస్తుంది, ఏదో ఒక లెటర్ చూస్తున్నారు, సపోజ్ హెచ్ అనేది ఏమనిపిస్తుంది, బ్లర్ అనిపిస్తుంది, డబల్ అనిపిస్తుంది. సో అలాంటి కండిషన్స్ చాలా ఉంటాయి. సో దానికి మనం అస్టిగ్మాటిజం విచ్ ఇస్ ట్రీటెడ్ విత్ సిలిండ్రికల్ గ్లాసెస్. సో దీనికి హౌ విల్ యూ గెట్ టు నో దిస్, ఎలా కనిపెడతారు అంటే ఇక్కడ మనకేముంటుంది జనరల్గా బ్లరింగ్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ ఇస్ బ్లరింగ్, క్లారిటీ, లెటర్స్ కానీ ఏదో ఆబ్జెక్ట్ కానీ క్లారిటీ లేకపోవచ్చు, దానికి మనకి ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఇంకొకటి ఏమంటే సివియర్ హెడేక్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్లో వెన్ యూఆర్ వాచింగ్ స్క్రీన్ ఫర్ ఎక్సెసివ్ టైం, ఏదో చదువుతున్నారు, ఏమో చూస్తున్నారు, వాచింగ్ సమ్ వీడియో ఆర్ సమ్ మూవీ, యూ విల్ హ్యావ్ సివియర్ హెడేక్స్ అండ్ ఐ పెయిన్. సో దిస్ ఇస్ వన్ మోర్ సిమ్టమ్. So and the main thing which we see here in astigmatism is in children's. Ikkade emaitante if you have noticed children they'll try to half shut their eyes. So half shutting of the eyes or kallu chinnaga cheskoni chustaru. So aa chinnaga cheskoni chupi kuda that is also a sign of astigmatism. So these are all the signs and symptoms. Ante ivanni manaki kalsi will come to a diagnosis that he has some refractive error. Okay. సో దిస్ ఇస్ అస్టిగ్మాటిజం. ఎందుకు వస్తుంది ఇది అంటే సేమ్ చెప్పాను కదండి, ద సర్ఫేస్ ఇస్ నాట్ స్మూత్, ఇట్స్ నాట్ రౌండ్. సో అగైన్ అస్టిగ్మాటిజంలో 2 వెరైటీస్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ రెగ్యులర్ అండ్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్ అస్టిగ్మాటిజంలో ఏమైందంటే ఈజీగా ద సర్ఫేస్ 1 మెరిడియన్ చేంజెస్ వల్ల మనకి రెగ్యులర్ అస్టిగ్మాటిజం అనేది వస్తుంది. ఇర్రెగ్యులర్ ఎప్పుడు వస్తుంది అంటే దీని మీద ఇప్పుడు మనకి నల్లగుడ్డ మీద ఏదైనా మచ్చలు వస్తాయి, లేదంటే ఏదో స్కార్ అవుతుంది, ఏదో దెబ్బ తగిలి యూ విల్ హ్యావ్ సమ్ ఇంజురీ టు ద ఐ ఆర్ దెర్ ఈస్ సమ్ సర్ఫేస్ అబ్నార్మలిటీస్, అప్పుడు మనకి ఇర్రెగ్యులర్ అస్టిగ్మాటిజం అనేది వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అస్టిగ్మాటిజం ఇస్ గ్లాసెస్. ఓకే, సో ఇంకా గ్లాసెస్ తప్ప సర్జికల్ ఆప్షన్స్ ఆల్సో వీ హ్యావ్. సో సర్జికల్ ఆప్షన్స్లో వీ హ్యావ్ లేసిక్ సర్జరీస్. ఓకే, సో అగైన్ లేసిక్ సర్జరీస్ ఉంది. సర్జరీస్ వద్దని అనుకునే వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్ ఉంది. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ట్రీట్ దిస్ అస్టిగ్మాటిజం. ఓకే.